కానీ నేను ఒక్క విషయం చెప్తాను. నాకు ఈ పర్సన్ ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇన్స్పిరేషన్. అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి వల్ల ప్రెసిడెంట్ పదవికి పేరు వచ్చిందా? ప్రెసిడెంట్ పదవి వల్ల అబ్దుల్ కలాం గారికి పేరు వచ్చింది. నేను ఎప్పటికీ నమ్మేది ఒకటే, నేను వేసుకున్న వస్తువుల వల్ల, నేను వేసుకున్న డ్రెస్ వల్ల, నేను వేసుకున్న షూ వల్ల, నేను తిరిగే కారు వల్ల, నేను ఉండే బంగ్లా వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుందంటే దానికి వాల్యూ ఎక్కువ, నాకు వాల్యూ లేనట్టే. అలాంటి వాల్యూ లేని చోట నేను అసలు ఉండను. ఏ రోజైనా నేను ఒక కారు వాడతాను, ఆయన చూడరా. అందుకే మా ట్రైనర్స్ చాలామంది చెప్తారు, ఒక పేరు వచ్చేంత వరకు ఒకవేళ వేసుకోండి, మన ఇంటి మీద బ్రాండెడ్ వేసుకోండి, కానీ పేరు వచ్చిన తర్వాత మనం మామూలుగా తిరిగినా కూడా సోరా సూపర్ అని చెప్పంటారు. ఇక్కడ కూడా చాలామంది బ్రాండ్ అనే వాల్యూ ఇస్తారు, కొంతవరకు మాత్రం దాని వాల్యూ ఉంటుంది తప్ప అదే వాల్యూ తీసుకొస్తుందంటే మాత్రం మీ వాల్యూ జీరో అనేది మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా, ఇప్పుడు నేను నాన్నగారు తాతగారు వారసత్వంగా బిజినెస్లు వచ్చి చాలామంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఆ బిజినెస్ అన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు షాప్కి వెళ్తున్నారు, అక్కడ ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, రా మెటీరియల్స్ ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎలా సేల్స్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారని చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి దాన్ని అబ్జర్వ్ చేస్తూ 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 వచ్చి దాని తర్వాత నాన్నగారి తర్వాత ఈ అబ్బాయి వారసత్వంగా తీసుకొని ఈ అబ్బాయి బిజినెస్లో కూర్చొని చేశాడు. అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు, డైరెక్ట్గా ఈ బిజినెస్లోకి వెళ్ళాడా, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడు ఒకవేళ నేను చేసే పని అయితే ఎలా మెరుగులు దిద్దాలని చెప్పి ఈ అబ్బాయి ఫస్ట్ అబ్జర్వ్ చేసి చేశాడు. అప్పుడు ఇతను ఫెయిల్ అయినా దాన్ని మళ్ళీ నిలబెట్టి చేయగలుగుతాడు. కానీ ఈ మధ్య మా నాన్నగారు మా తాతగారు ఎవ్వరు బిజినెస్లో లేకుండా నేను యూట్యూబ్లో ఒక రీల్ చూడంగానే ఉద్యోగం చేయడం కంటే డబ్బు సంపాదించడం మేలు, ఉద్యోగం చేయడం కంటే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి నేను వెళ్ళి ఒక 50 లక్షలు తీసుకెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఆ ఫ్రాంచైజ్ ఏదో ఉంది తీసేయని చెప్పి 50 లక్షలు తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఒక మెటీరియల్ ఎలా కొనాలో నాకు తెలియదు, మ్యాన్ పవర్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు నేనేమవుతాను, ఫెయిల్యూర్ అవుతాను. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది మినిమం 2 to 3 years మీరు అనాలిసిస్ చేయకుండా, మీరు దాంట్లో వర్క్ చేయకుండా, మీరు దాంట్లో రీసెర్చ్ చేయకుండా వెళ్ళి స్టార్ట్ చేస్తే మాత్రం 200% ఒకవేళ సక్సెస్ సాధించే వాళ్ళు 100 మందిలో ఒక్కరే ఉంటారు తప్ప మిగతా 99 మంది ఫెయిల్ అవుతారు. రియాలిటీకి దూరంగా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేఫ్ స్టార్ట్ చేయాలంటే ఏముందండి, కేఫ్ 25 lakhs పెడితే కేఫ్ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ ఈజీ? ఒక టీ టైం ఫ్రాంచైజ్ తీసుకోవడం లేకుంటే తాటిబెల్లం కాఫీ టీ ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టేయాలంటే 10 నిమిషాలు పట్టదు, 20 లక్షలు ఉంటే డబ్బు అయిపోతుంది. కానీ మీరు 20 లక్షలు పెట్టాక నేను ప్రతిరోజు ఎంత బిజినెస్ చేస్తే నాకు ఎంత వస్తుంది, నా ఖర్చులు ఎంత పోతాయి, పని వాళ్ళకి ఎంత పోతుంది, కరెంటు బిల్ ఎంత అవుతుంది, ఇలా నేను యూనిట్ మ్యాట్రిక్స్ వేయకుండా అది వేయకుండా వేసాను అనుకోండి, 4 రోజులు ఉంటాయి, 5వ రోజు ఉండను నేను.